హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంకటి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కడాయి తీసుకొని అందులో ఒక కప్పు దాకా బియ్యం తీసుకుంటున్నా. ఈ బియ్యాన్ని వాటర్‌తో బాగా శుభ్రం చేసి తీసుకోవాలండి. ఇప్పుడు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కప్‌తో 4 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ రైస్‌ని ఉడికించుకోవాలండి. 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే రైస్ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు రైస్‌ను చెక్ చేసుకుందామండి. రైస్‌ని చెక్ చేసుకుంటే ఇలా చూడండి, ఇలా సాఫ్ట్‌గా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు దాకా రాగి పిండిని వేసుకోండి. రాగి పిండిని వేసుకున్న తర్వాత గరిటెతో బాగా ఒత్తుతూ, తిప్పుకుంటూ, కలుపుకుంటూ ఇలా, ఇలా బాగా మొత్తం కలిసేసిందండి. ఇలా బాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి తీసుకుందామండి. ఇప్పుడు ఒక కప్పు తీసుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం గట్టితో కొద్దిగా వేసుకుంటూ ఇలా తిప్పుకున్నా మనకు చక్కగా ముద్దలాగా అవుతాయండి. చేతులు కాలకుండా ఇలా వేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి. చాలా సింపుల్‌గా రాయలసీమ స్పెషల్ రాగి సంకటి రెడీ అండి. ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా. తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో, మీరు ట్రై చేయండి.